Zone Ads, World of Local Business Info. Hi viewers, thank you so much for supporting me all this through all these old videos. ఎందుకంటే ముందు వీడియోస్ వల్ల చాలామందికి వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యారని చాలామంది పేషెంట్స్ కూడా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ వన్. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, అది పర్టికులర్లీ హెల్త్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి అని వీడియోస్ చేస్తుంటే కూడా పోయినసారి మనం పాస్చర్ గురించి మాట్లాడుకున్నాం, మోకాల నొప్పులు ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకున్నాం. అలానే మనం వీలైనంత వరకు బ్యాక్ పెయిన్, పోస్చర్, సర్వైకల్, డయాబెటీస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో చాలామంది వాళ్ళకి సార్ మాకు దీనివల్ల చాలా నాలెడ్జ్ వచ్చింది, అట్లీస్ట్ దీనివల్ల కేర్ తీసుకుంటున్నాం. ముఖ్యంగా నేను మీ అందరం చేసేది కూడా, ఈ వీడియోస్ చేసేది కారణం కూడా ఏంటంటే ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా, ఎంత మీరు మందులు వాడినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా కేర్ మెజర్స్ తీసుకోకపోతే మాత్రం ఎంత చేసినా కూడా వేస్టే. అది ఆల్రెడీ మీకు ముందు కూడా చెప్పాను. సో ఈ వీడియోస్తో పాటు ఇప్పుడు చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఈ మధ్య లైఫ్ స్టైల్కి అంటే జరిగే ఒక ఇన్సిడెంట్స్ కోసం అని చూస్తే బ్రెయిన్ స్ట్రోక్స్, న్యూరలాజికల్ కండిషన్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. సో బ్రెయిన్ స్ట్రోక్ వల్ల అసలు బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది ఏంటి అనేది మాత్రం ఈరోజు వీడియోలో ఖచ్చితంగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇన్ఫోలో మీకు ఖచ్చితంగా మీకు వచ్చే నాలెడ్జ్ 100% హెల్ప్ చేస్తుందనే మేము హోప్తో, పాజిటివ్ యాటిట్యూడ్తోనే వీడియో చేస్తున్నాం. సో లెట్స్ గో త్రూ దిస్ వీడియో. ఈ బ్రెయిన్ స్ట్రోక్ గురించి చాలామందికి బోల్డ్ అని కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి. సో ఎందుకు వస్తుంది అసలు, ఏంటి లైఫ్ స్టైల్? ఒకటి స్ట్రెస్ఫుల్ అండి, ఓవర్ థింకింగ్. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? ఇందులో యాక్చువల్ 3 వెరైటీస్ కనపడుతుంటాయండి. బిఫోర్ 2000s మనం చూసేది అబోవ్ 50s, 60s, 70s, మ్యాక్సిమం 60s తర్వాతే చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు చూస్తే 30sకే వచ్చేస్తున్నాయి బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్. సో ఫస్ట్ హైపర్ టెన్షన్ అసలు ఎందుకు వస్తుంది? ఫస్ట్ బికాజ్ ఆఫ్ స్ట్రెస్. ఇంకోటి జెనెటికల్ రీజన్, మనం ఓన్గా తెచ్చుకునేది, నోయింగ్లీ తెచ్చుకునేది. ఒకటి ఏంటంటే స్ట్రెస్ వల్ల అనమాట. ఒబెసిటీ, ఓవర్ వెయిట్ ఎందుకు వస్తున్నాయి? మన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ వల్లే కదా. అంటే ఇన్యాక్టివిటీ, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, అట్ ద సేమ్ టైం ఓవర్ థింకింగ్. ఇస్కీమిక్ స్ట్రోక్ అని వింటాం, ఫస్ట్ టైప్ అనమాట. హెమరేజిక్ స్ట్రోక్, ఈ ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేసుకోకపోతే కూడా ఇష్యూస్ ఎక్కువైపోతుంది. నెక్స్ట్ ట్రాన్షియంట్ ఇస్కీమిక్ స్ట్రోక్స్, TIA. ఇది సడన్ అటాక్స్, డబుల్ విజన్ లా కనబడుతుంది, లేదా సడన్గా బ్రెత్లెస్ అవుతున్నారు, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటాం. మెమరీ లాస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. నెగ్లెక్ట్ చేయకూడదు, అదే గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఇమీడియట్గా మీరు కలవాల్సింది న్యూరోఫిజిషియన్. ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనగానే అందరూ భయపడిపోతారు. స్లీప్ విత్ స్నోరింగ్ ఈజ్ నాట్ గుడ్ స్లీప్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బీపీ ఉన్నది అని తెలిసినా కూడా మెడికేషన్స్ టైంకి వేసుకోరండి. ఇది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు అంటే ఖచ్చితంగా మీరు ఆ టైంకి వేసుకోవాలి. ఆర్గనైజ్డ్ వేలో మీరు ఫిట్నెస్ని ప్లాన్ చేయండి. అదే మేము డిసైడ్ చేసి మేము ఒక ప్రోటోకాల్ డిజైన్ చేసాం. డయాబెటీస్లోని, హైపర్ టెన్షన్లోని 24 hours ఆఫ్ లైఫ్లో మనం పర్ డేకి, ఈ డేలో మనం ఖచ్చితంగా డిస్కస్ చేసి ఒక ½ an hour మన బాడీకి ఇవ్వలేకపోతున్నాము అంటే హౌ సాడ్ ఇట్ ఈస్. జస్ట్ ఇమాజిన్. హెవీ డ్రింకింగ్, ఆల్కహాల్ కూడా ఇదొకటి మెయిన్ థింగ్. కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు తీసేసుకోవడం, ఇలాంటివి చేసేస్తుంటే నువ్వు లైఫ్ స్టైల్ పాడు చేసుకుని డాక్టర్స్ని బ్లేమ్ చేస్తావు. ఫస్ట్ నువ్వు నీ హెల్త్కి రెస్పాన్సిబిలిటీ నువ్వు వ్యవహరించు, ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు అందరూ కేర్ తీసుకుంటారు. నీ వీడియోస్ అన్నీ కూడా దయచేసి ఫాలో అయిపోకండి. కావాలంటే చూడండి, బట్ బ్లైండ్గా ఫాలో అయిపోకండి. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. బ్లైండ్గా వెళ్ళిపోయారు అంటే మాత్రం హెల్త్ ఖరాబ్ అయ్యేది మీదే. సో బ్రెయిన్ స్ట్రోక్, ఈ బ్రెయిన్ స్ట్రోక్ గురించి చాలామందికి బోల్డ్ అని కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి. సో ఎందుకు వస్తుంది అసలు? ఫస్ట్ మనందరికీ ఒకటి అర్థమైంది ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీలో ఉంది. ఓకే, అంటే ముందు తాతల వారికి, ఓకే, పెదనాన్నలకి, బాబాయిలకి, వీళ్ళందరికీ ఉందంటే మనకు కూడా యాన్సెస్టర్స్ అంటాం. ఎస్, ముందు వారు ముత్తాతల వాళ్ళందరికీ ఉన్నాయంటే కూడా ఖచ్చితంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. దాన్ని హెరిడిటరీ అని జెనెటికల్గా వింటూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి మన లైఫ్ స్టైల్. ఆల్రెడీ మనం ముందు మాట్లాడుకున్నాం లైఫ్ స్టైల్. ఏంటి లైఫ్ స్టైల్? ఒకటి స్ట్రెస్ఫుల్ అండి, ఓవర్ థింకింగ్, రైట్? ఈ మధ్య చాలా రెమెడీస్ కూడా చూస్తున్నాం ఆన్లైన్లో, వీడియోస్లో, అన్నిటిలో. మైట్ బీ మీరు ఫాలో అవుతుండొచ్చు ఈ పాటికి, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో అ పార్ట్ ఆఫ్ దాట్, దీనికి కావాల్సిన మెయిన్ థింగ్స్ అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? ఇందులో యాక్చువల్ 3 వెరైటీస్ కనపడుతుంటాయండి జనరల్గా. ఒకటి ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ బికాజ్ ఆఫ్ హైపర్ టెన్షన్, బీపీ గురించి, అది మీకు తెలుసు, రైట్? బీపీ ఎక్కువగా ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ లేదా హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని ఈ మధ్య మనం అందరికీ అవేర్నెస్ వచ్చేసింది. బట్ థింగ్ ఏంటి అంటే అసలు బ్రెయిన్ స్ట్రోక్ రావాల్సింది ఎప్పుడు, ఏ ఏజ్లో ఎక్కువగా చూస్తుంటాం అనేది చూడాలి.
జనరల్గా అయితే ముందు పాపులేషన్లో చూస్తే బిఫోర్ 2000s మనం చూసేది అబౌవ్ 50, 60, 70s మ్యాక్సిమం 60 తర్వాతే చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు చూస్తే 30sకే వచ్చేస్తున్నాయి బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్స్. ఎందుకు వస్తున్నాయి? అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి అంటే ఈ డికేడ్లో మనం చూస్తున్నది మాత్రం ఖచ్చితంగా స్ట్రెస్ లెవెల్స్. సో ఫస్ట్ హైపర్ టెన్షన్ అసలు ఎందుకు వస్తుంది? ఫస్ట్ బికాజ్ ఆఫ్ స్ట్రెస్. ఇంకోటి జెనెటికల్ రీజన్. మనం ఓన్గా తెచ్చుకునేది, నోయింగ్లీ తెచ్చుకునేది ఒకటి ఏంటంటే స్ట్రెస్ వల్ల అనమాట. ఆ స్ట్రెస్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే చాలు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఒబేసిటీ, రైట్? ఒబేసిటీ, ఓవర్ వెయిట్. ఎందుకు వస్తున్నాయి ఇవి? మన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ ఒకళ్ళే కదా. అంటే ఇన్యాక్టివిటీ, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, అట్ ద సేమ్ టైం ఓవర్ థింకింగ్, అంతేనా? నెక్స్ట్ ఫుడ్స్, ఎలాంటి ఫుడ్స్ తింటున్నాం? జంక్ ఫుడ్స్ తింటున్నామా, హెల్దీ ఫుడ్స్ తింటున్నామా? దానివల్ల ఇప్పుడు చాలామంది అది తినండి ఇది తినండి అని చాలామంది చెప్తున్నారు, రైట్? ఓకే, దట్ మైట్ బి, బట్ కాషియస్గా మీరు వెళ్ళి మీ కన్సల్టెంట్, ఎవరైతే డాక్టర్ ఉన్నారో, ఏదైతే ప్రిస్క్రైబ్ డైటీషియన్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ప్రాపర్గా మీ డైట్ గురించి ఓపెన్గా డిస్కస్ చేయండి. దానివల్ల మీకు అడ్వాంటేజ్ అవుతుంది సార్ ఒబెసిటీ మీద, ఓవర్ వెయిట్ మీద. నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి ఇందులో ఇస్కీమిక్ స్ట్రోక్ అని వింటాం, ఫస్ట్ టైప్ అనమాట. ఈ ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే ఒకటి బ్లడ్ క్లాట్ అవ్వడం, రైట్? అంటే ఆర్టరీస్లో, ముఖ్యంగా బ్రెయిన్కి సప్లై చేసే ఆర్టరీస్లో బ్లడ్ అనేది క్లాట్ అవ్వడం. ఎందుకు క్లాట్ అవుతుంది? బికాజ్ ఆఫ్ ఇప్పుడు మాట్లాడాం ఒబెసిటీ, ఓవర్ వెయిట్, అంటే ఫ్యాట్ కంటెంట్ అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఈ స్ట్రెస్ లెవెల్స్ కానివ్వండి, ఫ్యాట్ కంటెంట్ కానివ్వండి ఎక్కువ ఉందో, కొలెస్ట్రాల్ లెవెల్స్ అనమాట. సో లో డెన్సిటీ లిపిడ్ ప్రొఫైల్స్ అంటాం, రైట్? ట్రైగ్లిజరైడ్స్ అంటాం. వీటిల్లో అంటే ఎల్డిఎల్ అనేది కొంచెం బ్యాడ్ కొలెస్ట్రాల్ అనమాట, రైట్? వాటి వల్ల ఎక్కువ లెవెల్స్ ఉన్నప్పుడు అవి మనకి ఆర్టరీస్లో అనేవి కొంచెం బ్లాక్ అయ్యాయి, అంటే నారోయింగ్ ఆఫ్ ఆర్టరీస్, రైట్? నారో అవడం వల్ల ఏమవుతుంది? ఖచ్చితంగా మనకి బ్లడ్ సప్లై అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై అనేది బ్రెయిన్కి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంకి తగ్గిపోతుంది. ఎందుకు అవుతుంది సార్? ఒకటి చెప్పాను, లైఫ్ స్టైల్. అంటే ఒబేసిటీని కొంచెం వీలైనంత వరకు మనం తగ్గించాలి. ఎంత నార్మల్ అంటే మన బిఎంఐ ఎంత ఉండాలి, మన యాక్చువల్ వెయిట్ ఎంత ఉన్నాం, మన బిఎంఐ ఎంత ఉండాలి, అంటే మన ఏజ్ ప్రకారంగా మన వెయిట్ ఉన్నామా, మన హైట్ ప్రకారంగా మన వెయిట్ ఉన్నామా, ఇది తెలియాలన్నమాట. సో బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. వీటిని కూడా మెజర్ చేసేది మళ్ళీ కూడా మీకు హెల్ప్ చేసేది ఫిజియోథెరపీ డాక్టర్స్, ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఫిజియోథెరపీ డాక్టర్స్ చాలా ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుందండి, రైట్? నెక్స్ట్ వచ్చే టైప్ ఆఫ్ స్ట్రోక్ ఏంటి అంటే హెమరేజిక్ స్ట్రోక్. ఎస్, ఈ హెమరేజిక్ స్ట్రోక్ వల్ల జరిగే ప్రాబ్లమ్స్ బ్లీడింగ్ అనమాట, రైట్? ఎస్, హెమరేజ్ అంటే కొంచెం రైట్ ఆఫ్ వెయిట్ ఆర్టరీస్ అనేవి బ్లీడ్ అవుతాయి, లేదంటే బల్జ్ అవుతాయి. అదేంటంటే ఇంకో టైప్లో ఉంది, అది మాట్లాడతాం. సో ఎన్యూరిజమ్స్ అంటాం దాన్ని, ఇది థర్డ్ టైప్. ఎన్యూరిజమ్స్ అంటే థర్డ్ టైప్, అంటే బల్జ్ అవ్వడం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కూడా. అంటే వీటిని మనం ఒకటి బర్స్ట్ అంటే మైల్డ్గా క్లాట్ అవుతూ, లేకపోతే అంటే స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అని ఎందుకంటే మెన్షన్ చేస్తున్నాను అంటే వెంటనే షాక్ లాగా వచ్చేది, ఓకే? అది ఏదైనా సరే ఒక ఎమోషనల్ లాగా, ఎమోషన్స్ కూడా కంట్రోల్ చేసుకోవాలి మనం కూడా. ముఖ్యంగా ఈ ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేసుకోకపోతే కూడా ఇష్యూస్ ఎక్కువైపోతుంటాయి, అందుకని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏవియన్ మాల్మార్ఫేషన్స్ అంటే ఇవేంటంటే ఏవిఎం, ఎస్, అంటే మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది కూడా ఈ మధ్య కొంచెం తీసుకుంటున్నారు ఎక్కువ, అంటే ఆర్టిఫిషియల్ థింగ్స్. వాటి వల్ల కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రోటీన్తో మనకి కొంచెం నారోయింగ్ అనేది కూడా చూస్తుంటాం. ఎస్, మజిల్ అనేది సాఫ్ట్ ఆర్టరీస్ అనేవి కొంచెం మస్కులేచర్ అనేది కొంచెం థిక్నెస్ వస్తుంది, అప్పుడు మాల్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటాయి. సో దీన్ని కూడా మనం ప్రాపర్గా మీ ఫిజిషియన్తో డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రాన్షియంట్ ఇస్కీమిక్ స్ట్రోక్స్, TIA, ఇది సడన్ అటాక్స్, ఓకే? ఇవి మీరు అప్పుడప్పుడు చూస్తుండొచ్చు, కైండ్ ఆఫ్ సార్ నాకు ఏదో డబుల్ విజన్ లా కనబడుతుంది, లేదా సడన్గా బ్రెత్లెస్ అవుతున్నారు, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటాం, లేకపోతే ఇన్కోఆర్డినేషన్ అంటాం, అంటే బ్యాలెన్స్ లేకపోవడం, ఓకే? డబుల్ విజన్ అంటే 1-2లా కనపడడం అట్లా అనమాట. సడన్ కాసేపు ఏమో అర్థం కాకపోవడం, ఇలాంటివి కూడా ఉంటాయి, అంటే మెమరీ లాస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఇవి మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు, బట్ నెగ్లెక్ట్ చేయకూడదు, అదే గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఇమీడియట్గా మీరు కలవాల్సింది న్యూరోఫిజిషియన్. ఈ న్యూరోఫిజిషియన్స్ కూడా చక్కగా ప్రాపర్గా అసెస్ చేసిన తర్వాత, అందుకే ఇప్పుడు అడ్వాన్సెస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అన్నీ బాగా మనకి అవైలబిలిటీలోకి వచ్చాయి. సో వీటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి మనం, అంతేగాని బ్లేమింగ్ అనేది డాక్టర్స్ని కూడా చాలా తప్పండి. కొంతమందిని మీరు ఏదో అంటూ ఉంటారు, చాలామంది నేను సోషల్ మీడియాలో చూస్తుంటాను, ఓకే? మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ అయ్యింది అనుకోండి, బ్యాడ్ ఎక్స్పీరియన్స్, ఓకే, దాన్ని మీరు అందరినీ కూడా తీసుకొచ్చేది అందులో పెట్టేయకూడదు, ఓకే? ఎస్, ఇప్పుడు లైఫ్ స్టైల్ చెప్పాలంటే
ముందు వారి తరంతో పోల్చుకుంటే కూడా ఇప్పుడు కొద్ది పెరిగిందండి 100%. ఎందుకు పెరిగింది అంటే మనకి అడ్వాన్స్మెంట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ రావడం వల్ల ఎన్ని రకాల రోగాలు వస్తున్నా కూడా వాటిని ట్రీట్ చేసే కెపాసిటీ ఇప్పుడు మనం తెచ్చుకోగలిగాం, రైట్? అది కూడా బికాస్ ఆఫ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అండ్ ఎర్లీ డయాగ్నోసిస్ అంటాం. అంటే ఎర్లీ డయాగ్నోసిస్ అంటే చెప్పాను కదా, ఈ సిమ్టమ్స్ కనిపించినప్పుడు. అందుకని ఈ సిమ్టమ్స్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ముందే డయాగ్నోస్ చేసుకోవడం మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఫిజియోథెరపీ. అసలు ఫిజియోథెరపీ వీటిల్లో ఎలా యూస్ అవుతుంది? ఒకటి ప్రీ అంటే ముందు, స్ట్రోక్కి ముందు, పోస్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత. ఎస్, సో ప్రీ అంటే ఏంటి? దీనిలో చెప్పాను ఫస్ట్ థింగ్ ఏంటి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనగానే అందరూ భయపడిపోతారు, అంటే నేను ఏదో చేసి తినేస్తున్నానా, రైట్? ఇవన్నీ కాదు, భయం అనేది అవసరం లేదు, రైట్? ఎస్, అఫ్ కోర్స్ ఇప్పుడు ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కరికి కామన్గా చూస్తున్నాను, ఎందుకంటే నా పేషెంట్స్లో చాలామందిని చూశాను కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ స్లీప్ అండి, రైట్? ఓవర్ థింక్ చేసేయడం. ఈ స్లీప్ యాప్నియా అనేది ఎక్కువ మంది చూస్తుంటాను. అంటే కొంతమంది అంటారు గురకపెట్టి పడుకుంటాను సార్. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్, మీకు ఇది డిస్కస్ చేయాలి. గురక, ఎస్, స్నోరింగ్. ఎస్, వింటున్నారు కదా, స్నోరింగ్ అంటే ఖచ్చితంగా మీరు ఎక్కువసేపు బాగా పడుకున్నాడు అని అనుకుంటున్నారు. యాక్చువల్లీ స్లీప్ విత్ స్నోరింగ్ ఈజ్ నాట్ గుడ్ స్లీప్, గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈజ్ నాట్ పంపింగ్ త్రూ బ్రెయిన్ ఫ్రమ్ హార్ట్. ఓకే, ఎస్, దానివల్లే అది మీకు అనిపిస్తుంది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి వీళ్ళల్లో కూడా గురక పెట్టేశాను నేను అని అనుకుంటున్నారు. నో, అది గుర్తుపెట్టుకోండి. ఇమీడియట్గా దాన్ని మీరు మెడికల్ అటెన్షన్ తీసుకోవాలి. సో బెటర్ టు మీట్ ప్రాపర్ పల్మనరీ డాక్టర్ ఆర్ ఎల్స్ ఈఎన్టీ డాక్టర్ సో దాట్ దే విల్ గివ్ అ ప్రాపర్ సజెషన్ ఫర్ యూ. అలానే ఫిజియోథెరపీలో కూడా మీకు ప్రాపర్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, రీజన్ ఏంటి అసెస్మెంట్ చేసి మీకు తగ్గట్టుగా ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ అనేది డిజైన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది. అందరూ లావుగా ఉన్న వాళ్ళే గురక పెడతారా? లేదు, అలసిపోయిన వాళ్ళు గుర పెడతాను అంటారు, బట్ వాళ్ళు నోటితో కూడా తీసుకుంటారు గాలి. అంచేత గాలి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఇప్పుడు యోగాలో కూడా చేసేది మెయిన్ కంటెంట్ ఏంటి, దానికి యోగా అంటేనే శ్వాస మీద ధ్యాస, అవునా కదా? సి హౌ మచ్ ఇంపార్టెంట్ రోల్ ఇట్ ఈస్ ప్లేయింగ్ ఇన్ అవర్ లైఫ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో బ్రీదింగ్ ప్యాటర్న్ అనేది చాలా అబ్జర్వ్ చేయాలి. మీరు అప్పుడు చాలాసార్లు చెప్పాను నేను, ఏది మన పోస్చర్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఏంటి, బ్రీదింగ్ అప్పుడు సడన్గా ఇప్పుడు ఎమోషనల్ థింగ్స్ ఏదైనా బాధ కలిగినప్పుడు ఒక టైప్ ఆఫ్ పోస్చర్లోకి వెళ్ళిపోతాం. ఆ టైంలో కూడా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వస్తుంది. ఎమోషనల్, కోపం వచ్చేసింది, ఆ కోపంలో మనకి ఆయాసం ఊరికే వచ్చేస్తుంది. ఎస్, అప్పుడు దానివల్ల కూడా హార్ట్ రేట్ పెరుగుతుంది, పంపింగ్. ఎస్, దానివల్ల కూడా బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. నెక్స్ట్, బీపీ ఉన్నది అని తెలిసినా కూడా మెడికేషన్స్ టైంకి వేసుకోరండి. ఇది ఒకటి ఉంది జనాలతో. టైంకి మెడికేషన్ వేసుకోకపోవడం వల్ల, టైంకి మెడికల్ టెస్టులు చేయించుకోకపోవడం వల్ల మీకు అన్నోయింగ్లీ, తెలియకుండానే నోయింగ్లీ అని చెప్పొచ్చు, అన్నోయింగ్లీ అని అనకూడదు, నోయింగ్లీ మీరు మెడిసిన్స్ ఎప్పుడైతే ఇవ్వాలి కదలే గంట పోయాక వేసుకుందాంలే, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు అంటే ఖచ్చితంగా మీరు ఆ టైంకి వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ టైంకి వేసేసుకున్న తర్వాత మీరు చక్కగా ప్రాపర్ హైడ్రేషన్ కూడా ఉండాలి, ఇది మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చేసి ఇవి కేర్ మెజర్స్ అనమాట. టైం టు టైం మెడికేషన్స్ తీసుకోవాలి, టైంకి గుడ్ స్లీప్, ఎనఫ్ స్లీప్ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫిజియోథెరపీ రోల్ అనేది ప్లే అవుతుంది. అదేంటి ఇంపార్టెంట్, మీ పోస్చర్ బాగున్నదా, మీ బిఎంఐ బాగుందా, మీరు సఫిషియంట్ ఫిజికల్ యాక్టివిటీతో ఉన్నారా? ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాను నేను, కొంతమంది ఈ డిజిటల్ వాచెస్లో వాటిలో పెట్టుకున్నప్పుడు 10,000 స్టెప్స్ పెట్టుకున్నాను, 20,000 స్టెప్స్ పెట్టుకున్నాను, రోజుకి ఇన్ని స్టెప్స్ వేసుకుని, మీకు అర్థం కావడం లేదు. కొన్ని మూమెంట్స్ చేస్తున్నప్పుడు కూడా అది స్టెప్ కింద కౌంట్ అవుతుంది. మన బాడీ మూమెంట్ అనేదే ఆ స్టెప్ కింద కౌంట్ అవుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. అందుకని ఒక 30 minutes ఆర్గనైజ్డ్ వేలో మీరు ఫిట్నెస్ని ప్లాన్ చేయండి. అదే మేము డిసైడ్ చేసి మేము ఒక ప్రోటోకాల్ డిజైన్ చేసాం, డయాబెటీస్లోని, హైపర్ టెన్షన్లోని కూడా. అందుకనే ప్రీ స్ట్రోక్ అంటే ఏదైనా సైన్స్ ఉన్నాయంటే వాడికి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా మాకు చాలా బెనిఫిట్ మీ అందరికీ కూడా. అందుకనే దానికి ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ డిజైన్ చేసాం. అదేంటి, ఫిట్నెస్, థెరపెటిక్ ఫిట్నెస్. ఆల్రెడీ మీకు డయాబెటీస్లో కూడా డిస్కస్ చేశాను, ఒకసారి డయాబెటీస్ వీడియో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియోలో మనం మాట్లాడినప్పుడు అసలు హైపర్ టెన్షన్ని కంట్రోల్ ఎలా చేయడం, దాని మానిటరింగ్ ఎలా చేస్తామంటే ప్రీ ఎక్సర్సైజ్ అంటే ముందు ఎక్సర్సైజ్కి ముందు, పోస్ట్ ఎక్సర్సైజ్ తర్వాత, అండ్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్ ఒక్కొక్కసారి, అంటే మినిమం లెవెల్ టు మీడియం టు హయ్యర్ లెవెల్స్. బట్ అన్ని మినిమం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరం కూడా ఓకే, ఏరోబిక్ ఎక్సర్సైజ్ అనేది ప్రాపర్గా మినిమం 30 minutes మనం ఇవ్వాలి లైఫ్లో. 24 hours ఆఫ్ లైఫ్లో మనం పర్ డేకి
ఈ డేలో మనం ఖచ్చితంగా డిస్కస్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ మన బాడీకి ఇవ్వలేకపోతున్నాము అంటే హౌ సాడ్ ఇట్ ఈస్. జస్ట్ ఇమాజిన్ మన హెల్త్కి. అప్పుడు మన తర్వాత మళ్ళీ ఇప్పుడు మాట్లాడతారు పెద్దవాళ్ళు అందరూ, ఏదైతే కమెంట్లు పెడుతుంటారు కదా, ఏది డాక్టర్లు దోచేసుకుంటున్నారు ఇలాంటివన్నీ మాట్లాడతారు. అది ఎందుకు చేస్తున్నారు? నువ్వు కరెక్ట్గా టైంకి ఎక్సర్సైజ్ చేస్తుంటే, నువ్వు ప్రాపర్గా ఫుడ్ని ఇంటేక్ ప్రాపర్గా తీసుకుంటే, రైట్? ఎస్, హెవీ డ్రింకింగ్, ఆల్కహాల్ కూడా ఇదొకటి మెయిన్ థింగ్. ఆల్కహాల్ అసలు బింజ్ ఆల్కహాల్ అని చెప్పొచ్చు. బింజ్ ఈటింగ్ లాగే బింజ్ ఆల్కహాల్ అనమాట. కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు తీసేసుకోవడం, ఇలాంటివి చేసేస్తుంటే నువ్వు లైఫ్ స్టైల్ పాడు చేసుకుని డాక్టర్స్ని బ్లేమ్ చేస్తున్నావు, రైట్? అది ఎగ్జాక్ట్లీ. సో అప్పుడే నీ ఖర్చులు పెరుగుతున్నాయి, అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ నువ్వు నీ హెల్త్కి రెస్పాన్సిబిలిటీ నువ్వు వ్యవహరించు, ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు అందరూ కేర్ తీసుకుంటారు. నీ కేర్ నువ్వే తీసుకోవు, నువ్వు మళ్ళీ మిగతా వాళ్ళని తిడుతుంటావు. సీరియస్లీ ఇప్పుడు ఇన్ని కేర్ అడ్వాన్స్డ్ మెజర్స్ అన్నీ బాగా పెరిగాయి కాబట్టి ఈరోజు నువ్వు అంత హెల్తీగా ఉండగలుగుతున్నావు. ఈ మధ్య లైఫ్ స్పాన్ కూడా పెరిగింది, కావాలంటే మీరు స్టడీస్ ఉన్నాయి, చదవండి. బట్ థింగ్ ఏంటి అంటే మనం డైట్ అనేది ప్రాపర్గా కూడా ప్లాన్ చేసుకోవాలి మీ బాడీకి తగ్గట్టుగా. ఎందుకంటే నేను ఇప్పుడు వీడియోలో చెప్పేయచ్చు, అది తినండి, కొర్రలు తినండి, ఇవి తినండి, ఇవి తినండి, పాలు తాగొద్దు, కాల్షియం తక్కువ ఉంటుంది, ఏ నాన్ సెన్స్ అండి ఇవన్నీ. వీడియోస్ అన్నీ కూడా దయచేసి ఫాలో అయిపోకండి, కావాలంటే చూడండి, బట్ బ్లైండ్గా ఫాలో అయిపోకండి. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. బ్లైండ్గా వెళ్ళిపోయారు అంటే మాత్రం హెల్త్ ఖరాబ్ అయ్యేది మీదే, అదే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఎందుకు ఇన్ని స్ట్రెస్లు చేస్తున్నాను ఈ వర్డ్స్లో, ఎందుకని అంటే చాలామంది పేషెంట్స్ వస్తున్నప్పుడు నా దగ్గరికి చెప్తున్నారు, సార్ ఈ వీడియోలో ఇలా చెప్పారు, ఈ వీడియోలో ఇలా చెప్పారు, పలానా అని చెప్తున్నారు. ఆ పేర్లు నేను తెలియదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళని హర్ట్ చేయకూడదు నేను కూడా, ఎందుకంటే వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళదే. బట్ వీడియోస్ చేసేటప్పుడు దయచేసి మిగతా వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను ఏంటంటే, అది తినండి, ఇది తినండి, అది చేయండి, ఇది చేయండి కాదు. దయచేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. ఓకే, ఎడ్యుకేట్ చేయడం వల్ల మీరు కూడా కొంచెం టైం తీసుకుని వెళ్ళాలండి. వెళ్తేనే మీకు కూడా హెల్త్ గురించి, మీ బాడీ గురించి పర్టికులర్గా, పక్కనుంటే వాళ్ళు ఏదో చేస్తున్నారు యోగా నేను కూడా చేసేస్తానని పరిగెడతారు, ఓ 10 రోజులు చేస్తారు, మళ్ళీ ఆపేస్తారు, రైట్? అది మీకు సూట్ అయ్యే ఆసనమా కాదని మీకు తెలియదు, ఇలానే అనమాట. సో బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా స్ట్రోక్ ప్రోటోకాల్లో. నెక్స్ట్ వచ్చేసింది ఇప్పుడు స్ట్రోక్. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రాకముందు వచ్చే కేర్ మెజర్స్ మీకు చెప్పాం ఫిజియోథెరపీలో, ఇప్పుడు స్ట్రోక్ వచ్చేసింది. ఇప్పుడు ఈ స్ట్రోక్లో చాలా ఏరియాస్ మనకి చెప్తే బ్రెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ అనేది ఫస్ట్ ఉంటుంది అనమాట. అంటే ఏ ఏరియాలో మనకి ఆర్టరీ అనేది ఎఫెక్ట్ అయింది, ఐదర్ ఇస్కీమికా, లేకపోతే హెమరేజికా, లేకపోతే టీఐఏనా, లేకపోతే ఏవిఎమ్మా, డిఫరెంట్ చెప్పాను కదా, అలా అనమాట. ఇలా చూస్తే మనకి ఎక్కడ ఉంది ప్రాబ్లం అనేది చూసుకుంటే దాని తగ్గట్టుగా మనకి ఏ పార్ట్ ఎఫెక్ట్ అయిందో తెలిసిపోతుంది. అర్థమైందా? ఫ్రాంటల్ లోబ్, పెరైటల్ లోబ్, టెంపోరల్ లోబ్ అండ్ ఆక్సిపిటల్ లోబ్, ఇలా ఉండడం ఒక్కొక్కటి ఒక్కొక్క ఫంక్షన్ డిసైడ్ చేస్తాయి అనమాట. ఇలా డిసైడ్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ ఏంటి అసలు అనేది డాక్టర్స్ డిస్కస్ చేసి, మేము కూడా ఫిజియోథెరపీ డాక్టర్స్ అందరం కూడా ఒక టీమ్ లాగా పనిచేస్తాం. న్యూరాలజిస్ట్, మేము, జనరల్ ఫిజిషియన్స్ అందరం కలిసి పేషెంట్ని అవుట్కమ్ని బాగా తీసుకురావాలి. అంతేగాని మేము ఒక్కరమే మ్యాజిక్ చేసేస్తాం, మా ట్రీట్మెంట్లో ఇది అయిపోతుంది అలా చెప్పమండి. ఇది ఎప్పుడైనా సరే రీహాబ్ అంటేనే ఇట్స్ ఎ టీమ్ వర్క్, టీమ్ ఎఫర్ట్. మల్టీ స్పెషాలిటీ రీహాబ్ అంటేనే ఖచ్చితంగా అందరం కలిసి పనిచేస్తాం. ఇదే మా హారతి ఫిజియోథెరపీలో మీకు అడ్వాంటేజ్. సో దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఎల్డర్స్ని కూడా మేము కేర్ తీసుకుంటున్నాం, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పాపం హైపర్ టెన్షన్తో, డయాబెటీస్తో కూడా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి కేర్ తీసుకోవాలి. అందుకని వాళ్ళకు కూడా మేము బెనిఫిట్స్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాం. అందుకని మనం బెడ్ రిడన్ అవ్వకూడదు అని అనుకుంటే మాత్రం మీ కేర్ మీరు తీసుకోవాల్సిందే బిఫోర్ అటాకింగ్ ఎ స్ట్రోక్. నెక్స్ట్ స్ట్రోక్ వచ్చింది, దానికి ఒక రిజల్ట్ ఉంది, డోంట్ వరీ. ఆ రిజల్ట్ వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా చేయించుకోవాలి. పెయిన్ వస్తుంది, భయపడుతున్నాము, నో. పేషెంట్కి సైకలాజికల్గా కూడా మనం ఎంకరేజ్ చేయాలి, అంటే కౌన్సిలింగ్ ఇస్తూ చేస్తామన్నమాట. ఎందుకంటే ఫిజియోథెరపీ డాక్టర్స్కి చాలా పేషెన్స్ అవసరం, ఎందుకంటే చాలా టైం ఎక్కువ స్పెండ్ చేయాలి మేము కూడా. అందుకని పర్టికులర్గా న్యూరో కేసెస్లో. సో స్ట్రోక్ వచ్చింది అని మాత్రం కూడా భయపడొద్దు. దెర్ ఆర్ సో మెనీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ నౌ అవైలబుల్. ఓకే, ఎస్, ఇట్ ఈస్ వెరీ ఈజీ నౌ, బట్ ఇట్ టేక్స్ సమ్ లిటిల్ బిట్ టైం. ఎందుకంటే మీరు ఒక రోజులో తెచ్చుకోలేదు, అది ఒక పీరియడ్ ఆఫ్ టైం నుంచి మీ లైఫ్ స్టైల్ వాళ్ళు తెచ్చుకున్నారు కదా, దానికి ఒక రిజల్ట్ రావాలంటే కొంచెం టైం ఇవ్వాలి, అదే గుర్తుపెట్టుకోండి. సో వీఆర్ హియర్ టు ట్రీట్ యూ విత్ న్యూరో రీహాబ్, అడ్వాన్స్డ్ రీహాబిలిటేషన్ treatment and faculty. That means our team are there to help you, right? If any doubts, you can meet us and get clarified with all your doubts, right? All the very best. I'm signing off. Subscribe to our channel, click the bell icon and select all.